రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్, అఫిడవిట్లో ఓ కేసు సమాచారం దాచారంటూ తిరస్కరించిన భోపాల్ రిటర్నింగ్ ఆఫీసర్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆమె మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి నామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ అయితే తిరస్కరింపజేసినరా. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మిత్రులారా, మీనాక్షి నటరాజన్ అనేటటువంటి మహిళ ప్రస్తుత సమాజంలో ఒక ఆమెను అభినవ గాంధీగా ఆమెను చెప్పుకుంటారు. అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితం, సాదాసీదా జీవితం, ఆమె ఒక గాంధీ మార్గంలో ఆమె ప్రయాణిస్తుంటారు. అటువంటి వ్యక్తి మీద కూడా ఈ బీజేపీలు కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని తిరస్కరింపజేసిండ్రంటేనే ఈ బీజేపీ ఎటువంటి నీచమైనటువంటి దుష్ట రాజకీయానికి తెరలేపిందో మనం ఆలోచన చేయొచ్చు మిత్రులారా. ఆమె నిజాయితీని గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఒకసారి ఆమెకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు పోటీ చేయాలని చెప్పి దాదాపు 5 కోట్ల రూపాయలను ప్రభుత్వం కూడా ఆమెకు ఎన్నికల ఖర్చు కోసం ఇచ్చిందంట కాంగ్రెస్ పార్టీ. ఇస్తే ఆమె ఎన్నికలు అయిన తర్వాత దాదాపు 1 కోటి రూపాయలకు పైగా రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చిందట కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు ఈ రకంగా అంటే, నేను రూల్స్ అంటే రూల్స్, ఎన్నికల నియామకం ప్రకారం, నిబంధనల ప్రకారం ఎంత ఖర్చు చేయాలో గంతే చేస్తా, అంతకన్నా 1 రూపాయి ఎక్క ఖర్చు చేయనని రిటర్న్ ఇచ్చిందట. అంటే అంత నిబద్ధత, అంత నిజాయితీ కలిగినటువంటి నాయకులు ఈరోజు పార్లమెంట్లో కావచ్చు, చట్టసభలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ బీజేపీ దుష్ట దుర్మార్గ ప్రభుత్వం ఆమె మీద కుట్ర చేసి, కుతంత్రాలు చేసి ఆమెను రాజ్యసభకు పోకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు, మీరు ఆలోచన చేయండి. మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే మిత్రులారా, చూద్దాం ఒకసారి. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారంటూ కాంగ్రెస్ ఆగ్రహం. ఢిల్లీలో ఈసీ ఆఫీస్కు వెళ్ళిన కేసీ బృందం వినతి పత్రం అందజేత. మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు. కాంగ్రెస్ ఓ సీటు గెలిచే ఛాన్స్ ఉండగా నామినేషన్ రిజెక్ట్. మొన్న ఓట్ చేరి ఇవాళ సీట్ చోరీ. నామినేషన్ తిరస్కరణలో బీజేపీ కుట్ర. మొన్న ఓట్ చోరీ, ఈరోజు సీటును చోరీ చేసిండ్రని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ నుంచి 3 స్థానాలు ఖాళీ ఉన్నాయి. 3 రాజ్యసభ స్థానాలు, 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఒకసారి మనం మధ్యప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు తీసుకున్నట్లయితే, మధ్యప్రదేశ్ నుంచి మొత్తము 230 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉంటే అక్కడ ఉన్నటువంటి బలాబలగాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఒక్క అభ్యర్థి గెలవాలంటే 58 ఓట్లు అవసరం. 58 ఓట్లు అవసరం ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి 66 స్థానాలు ఉన్నాయా? 66 స్థానాలు ఉంటే సులభంగా ఒక అభ్యర్థిని కాంగ్రెస్ గెలవచ్చు, 2 స్థానాల్లో బీజేపీ గెలవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ని అక్కడి నుంచి బరిలోకి దింపింది. కానీ బీజేపీ కుట్రలు అన్నీ, కుతంత్రాలు అన్నీ, వాళ్లకు 2 స్థానాల్లో గెలవడానికి సభ్యుల సంఖ్య బలం ఉంటే బీజేపీ ఏకంగా ఏం చేసిందా అంటే, ఇద్దరిని కాకుండా 3 రంగంలోకి దింపింది. ఈ 3 రంగంలోకి దింపిందంటేనే బీజేపీ ఏదో కుట్ర చేస్తుంది, కుతంత్రం చేస్తుంది, ఎమ్మెల్యేలను కొనడానికి పావులు కదుపుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే అలర్ట్ అయ్యి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మొత్తం మధ్యప్రదేశ్ నుంచి బెంగళూరు క్యాంపుకు అయితే తరలించడం జరిగింది. ఇక బెంగళూరు క్యాంపుకు తరలించడంతోనే ఇక ఎమ్మెల్యేలతోని బేరసారాలు ఆడడానికి ఆస్కారం లేదని చెప్పి కుట్రలు అన్నీ, కుతంత్రాలు అన్నీ అంతిమంగా ఏం చేసిండ్రా అంటే, ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఆమె మీద లేని కేసులను ఉన్నట్లు చూపి
లాస్ట్కు చిట్ట చివరిగా నామినేషన్ అయిపోయిన తర్వాత నిన్న స్క్రూట్ని లాస్ట్ రోజు ఆమె రాజ్యసభ సభ్యత్వానికి తిరస్కరించడం జరిగింది నామినేషన్ని. ఇక నామినేషన్ను తిరస్కరిస్తే ఏముంటుంది, అక్కడ బీజేపీ అభ్యర్థులు ముందే కుట్రపూరితంగా ముగ్గురిని పెట్టిండ్రు కాబట్టి ఆ ముగ్గురిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఆస్కారం అయితే సుగమం చేసుకున్నారని మాత్రం చెప్పొచ్చు. మనం తీసుకున్నట్లయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక 2-3 బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకొని వచ్చింది. అది డీలిమిటేషన్ కావచ్చు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు. ఇట్లా ఈ రాజ్యాంగ సవరణ అవసరమైంది బీజేపీకి. ఆ సందర్భంగా బలం లేకపోవడంతో 3/2 బిల్లు 1/3 అంటారు కదా, ముగ్గురు ఉంటే 2 ఓట్లేలే. ఆ రకంగా వాళ్ళకు మద్దతు లేకపోవడంతో లోక్సభలో ఈ బిల్లు వీగిపోవడంతో ఇక భవిష్యత్తులో ఏ రకంగానైనా ఈ బిల్లులను పాస్ చేసుకోవాలంటే అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 1/3 మెజార్టీని సాధించాలంటే ఇటువంటి కుట్రలు కుయుక్తులు అన్నాలని చెప్పి ఈ రకంగా రాజ్యసభలో బలం పెంచుకోవాలని చెప్పి కుట్రలు అన్నీ ఒక్కొక్క సీటుని బీజేపీ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నదని మాత్రం చెప్పొచ్చు. అందులో భాగంగానే మనం తీసుకున్నట్లయితే పార్లమెంట్లో కూడా వాళ్ళకు 2/3 మెజార్టీ లేదు. మనం తీసుకుంటే ఎట్లయితే 2-3 రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్లో అక్కడ బీజేపీ అధికారంలోకి రావడంతోనే అక్కడ టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 20 మంది ఎంపీలను బీజేపీలో వాళ్ళు చేర్చుకోవడం జరిగింది. ఈ రకంగా కుట్రలు అన్నీ కుతంత్రాలు అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా 7-8 మంది రాజ్యసభ సభ్యుల్ని వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఇట్లా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను మొత్తం చీల్చి బలం పెంచుకొని ఇటువంటి బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ అధినాయకత్వం కుట్రలు చేస్తుంది, కుతంత్రాలు చేస్తున్నదని మాత్రం చెప్పొచ్చు. మీరు ఈ రకంగానే కుట్రలు కుతంత్రాలు చేస్తే ఖచ్చితంగా మీరు ప్రజా ఆగ్రహానికి గురవుతారు నరేంద్ర మోడీ గారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక గాంధేయవాది ఎటువంటి అవినీతి చేయనటువంటి ఒక మహిళను ఈ రకంగా మీరు అవమానపరుస్తున్నారంటే ఒక రాజ్యసభ స్థానానికి కూడా ఆమె స్థానాన్ని మీరు ఈరోజు తిరస్కరింపజేసినారంటే ఎన్ని కుట్రలు చేస్తున్నారో దీన్ని బట్టి ఆలోచన చేయండి. ఇది ఎంతవరకు మంచి పద్ధతి కాదని మాత్రం మనం అనుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మరి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. ఒకసారి లైవ్లో ఉన్నటువంటి మిత్రులు కూడా ఈ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణకు బీజేపీ పార్టీ పెద్దలు కుట్రలు చేసినారు కదా, ఈ దాన్ని ఏ రకంగా చూడవచ్చు ఒకసారి కామెంట్ చేయండి. హైదరాబాద్లో కుండపోత 2 గంటల పాటు నాన్ స్టాప్గా వర్షం.